హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు నేనైతే సేమియా ఉప్మా చేస్తున్నా. సో ఎలా చేయాలో చూసేయండి. సో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇంకా ఆనియన్, టమాటో, ఇంకా అలాగే గ్రీన్ చిల్లీ పెట్టుకున్నాను చాప్ చేసి. సో అందులో ముందుగా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నా. అది కొంచెం హీట్ ఎక్కాలి. సో అందులో పోపు దినుసులు వేసుకున్నాను. నేనైతే రెడ్ చిల్లీ కూడా యాడ్ చేస్తాను, పోపులో బాగుంటుంది. సో ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాక ముందుగా చాప్ చేసి పెట్టుకున్నాను గ్రీన్ చిల్లీ, ఇంకా అలాగే 1 ఆనియన్ తీసుకున్నాను. సో అది వేసేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసే ముందు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం, ఎందుకంటే కొంచెం బాగా ఫాస్ట్ గా ఫ్రై అవుతుంది అనేసి. ఆనియన్ కొంచెం మెత్తగా అవ్వేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుందాం. సో మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. సో ఈ ఆనియన్ ఫ్రై అయ్యేలోపు నేనైతే ఈ బౌల్ తో ఇంత తీసుకున్నాను కదా సేమియా, మనం 1 కప్ ఆఫ్ సేమియాకి 1.5 కప్ ఆఫ్ వాటర్ పోయాలి. సో నేను 1 కప్ ఆఫ్ ఇది తీసుకున్నాను కదా, సో దీనికి 1.5 కప్ ఆఫ్ వాటర్ పోయాలి. మనం ఈ వాటర్ ని ఎగ్జాక్ట్ గా పోయాలి, లేదంటే మెజరింగ్ తప్పు పోతే బాగా రాదు కదా. సో మెజరింగ్ అయితే 1 కప్ ఆఫ్ సేమియాకి 1.5 కప్ ఆఫ్ వాటర్. ఆనియన్ ఇలా ఫ్రై అవ్వాక అందులో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమోటా వేసుకోవాలి. ఇంకా ఈ టమోటా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. సో ఈ టమోటా కొంచెం బాగా మ్యాష్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం వాటర్ పోస్తున్నాం. 1 కప్, హాఫ్ కప్, మొత్తం 1.5 కప్. సో ఇప్పుడు ఫుల్ పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ చూడండి, నాకైతే సాల్ట్ తక్కువ అనిపించింది. సో నేను ఇంకా క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టేద్దాం. సో ఇలా పొంగు వస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిమ్ చేసుకొని ఈ సేమియాని వేసేయడమే. సాల్ట్ చూసుకోండి ఇప్పుడే, మళ్ళీ లేదంటే కొంచెం క్రిస్టల్ సాల్ట్ ఒకవేళ యాడ్ చేసుకుంటే అట్లే ఉండిపోతుంది. సో నేనైతే సాల్ట్ చూసుకున్నాను, అక్కడక్కడ ఉంటలు కడుతూ ఉంటాయి. సో మనం వాటిని బాగా మిక్స్ చేసేయాలి. ఇందులో నేనైతే పసుపు యాడ్ చేయలేదు, నాకైతే సాల్ట్ సరిపోయింది. సో ఇంక నేను యాడ్ చేసుకోను. సో మీకు కావాలంటే ఇప్పుడైనా యాడ్ చేయండి. సో దీన్ని కొంచెం బాగా కుక్ అవనిద్దాం. మిడిల్ లో కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తుంది. నాకైతే కొంచెం వాటరిష్గా తినాలని ఇష్టం సేమియా ఉప్మా. సో మీరు ఎవరికన్నా అలా ఇష్టం ఉందా? ఈ వాటర్ అన్ని కొంచెం ఇంకిపోవాలి, అప్పుడు కొంచెం సేమియా బాగా ఉంటుంది. కానీ నాకు మాత్రం ఇలా వాటరిష్గా బాగా ఇష్టం. ఇది డైరెక్ట్ వాయిస్ ఓవర్ అన్నమాట, వీడియో చేస్తూనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా, అందుకనే ఇప్పుడు కుకింగ్ చేస్తున్నా కదా. సో ఇలా మిక్స్ చేసే సౌండ్ వినపడుతుంది. మనం ఎక్కువ కలబెడతా ఉన్నా కూడా సేమియా కొంచెం విరిగిపోయినట్టు ఉంటుంది, ముక్కలు ముక్కలుగా. సో వద్దు. సో ఫైనల్ గా అయితే మన సేమియా ఉప్మా రెడీ అయిపోయింది.
సో ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం బాగా కుక్ చేసుకోండి. ఇదైతే పర్ఫెక్ట్ గా ఉడికింది. సో అంతే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.